హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై మామ్స్ మ్యాజిక్ పాట్. సాధారణంగా మన ఇంట్లో పిల్లలకి చికెన్ 65 అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు కదా! ఆ పేరు వింటేనే ప్లేట్ మీద పడిపోతారు. కానీ అదే క్యాబేజీ పేరు చెప్తే మాత్రం కిలోమీటర్ దూరం పారిపోతారు. దానికి ఉండే ఆ పచ్చివాసన వల్ల చాలామంది దీన్ని తినడానికి అస్సలు ఇష్టపడరు. అయితే ఈరోజు మన ఛానల్‌లో ఒక సీక్రెట్ టెక్నిక్‌తో ఆ క్యాబేజీనే చికెన్ 65కి ఏమాత్రం తగ్గని రేంజ్‌లో కరకరలాడే క్యాబేజీ 65గా మార్చేద్దాం. ఇలా చేసి పెడితే అది క్యాబేజీ అని వాళ్ళు కనుక్కోవడం ఇంపాసిబుల్. పైగా అది వెజిటబుల్ అని మర్చిపోయి మరీ ఆస్వాదిస్తారు. అయితే మరి ఆ మ్యాజిక్ ఏంటో చూసేద్దామా? ముందు క్యాబేజీని ఇలా పొడవుగా, మరీ సన్నగా కాకుండా మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి తర్వాత అందులో అస్సలు నీరు లేకుండా చూసుకోవాలి. నీటి శాతం ఉంటే మనం వేసే పిండి ముద్దలా అయిపోయి క్రిస్పీనెస్ రాదు. సో నీళ్ళన్నీ డ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ముందుగా బౌల్లో ఉన్న క్యాబేజీ ముక్కల్లో రుచికి సరిపడ్డ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. మనం చేసే ఈ 65 ఎంతసేపు అయినా మెత్తబడకుండా కరకరలాడుతూ ఉండాలంటే ఈ బియ్యం పిండి చాలా ముఖ్యం. అలాగే బైండింగ్ కోసం హాఫ్ స్పూన్ మైదా ఇంకా శనగపిండి కూడా వేసుకోండి. ఈ రెండిటి కాంబినేషన్ వల్ల ముక్కలకి కోటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో అర స్పూన్ జీలకర్ర పొడిని వేయండి. ఇది కేవలం రుచికే కాదు, క్యాబేజీ తిన్నప్పుడు కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం వస్తాయి కదా, అవి రాకుండా జీలకర్ర పొడి వేయడం వల్ల బాగా హెల్ప్ అవుతుంది. దీని తర్వాత ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకవేళ మీకు హోటల్ స్టైల్ క్యాబేజ్ 65 చూడగానే ఎర్రగా కనిపించాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. తర్వాత కారానికి తగినట్టుగా కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేశాక నీళ్ళు పోయకుండా క్యాబేజీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కనీసం 30 నుండి 60 నిమిషాల పాటు మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు అసలైన స్టెప్లోకి వెళ్ళిపోదాం. అదే ఫ్రైయింగ్. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నూనె పర్ఫెక్ట్గా వేడెక్కాక క్యాబేజీని కొద్ది కొద్దిగా విడివిడిగా నూనెలో వేసుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే వేసిన వెంటనే గరిట పట్టి కలపకండి. ఇలా చేస్తే పిండి విడిపోయే ఛాన్స్ ఉంది. కాసేపు ఆగి ముక్కలు కొంచెం రంగు మారుతున్నప్పుడు నెమ్మదిగా రెండో వైపు తిప్పుకోవాలి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ముక్కలు కరకరలాడే వరకు వేయించుకోవాలి. చూసారా, ఇప్పుడు ఆ ముక్కలు ఎంత క్రిస్పీగా తయారయ్యాయో. ఇలా వేగాక నూనె నుండి తీసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. దీనివల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే పోతుంది. ఇక చివరిగా మన క్యాబేజ్ 65కి ఒక రిచ్ లుక్ ఇచ్చే స్టెప్. అదే ఆయిల్‌లో మనం నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. ఆ జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసి, వెంటనే తీసి మనం వేయించి పెట్టుకున్న క్యాబేజీ బౌల్‌లోకి వేసేయాలి. ఇప్పుడు వాటన్నిటిని ఒకసారిగా
బాగా టాస్ చేయండి. ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్, జీడిపప్పులు క్రంచీనెస్ మన క్యాబేజీకి తోడైతే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చూసారు కదా, పిల్లలకి వెజిటేబుల్ అంటే ఇష్టం కలిగించి ఈ సీక్రెట్ క్యాబేజీ 65 మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి నచ్చిందో లేదో నాకు కమెంట్స్‌లో చెప్పండి. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వంటకాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో టేస్టీ రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.